సినిమాల్లో దొంగలు తాము దొంగిలించిన సొమ్మును వాటాలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇదే పని చేసి అడ్డంగా బుక్కయ్యారు. లంచంగా తీసుకున్న డబ్బులను సమానంగా పంచుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారుల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును నిజాయితీగా పంచుకున్నారు. ఇది నీకు, ఇది నాకు అంటూ తీరిగా కూర్చొని వాటాలు వేసుకున్నారు. వీరిని బ్యాడ్ లక్ వెంటాడింది. అక్కడున్న సీసీ కెమెరాలను వారు గమనించలేదు. దాంతో వారు లంచంగా తీసుకున్న డబ్బులను పంచుకున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. చివరకు ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఘాజీపూర్ థ్రిల్ లౌరీ సర్కిల్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లంచంగా వసూలు చేసిన డబ్బులను పంచుకున్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక చిన్నపాటి సంభాషణ జరిగింది. ఆ తర్వాత తమ వెనుక ఉన్న టేబుల్పై నోట్ల కట్టను ఉంచిన వ్యక్తికి పోలీస్ సైగల్ చేయడం, ఆ వ్యక్తి వెళ్లిన తర్వాత ఓ పోలీస్ కూర్చుని డబ్బును లెక్కించడం, ముగ్గురు ఆ మొత్తాన్ని వాటాలు వేసుకోవడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. తమకు లంచంగా వచ్చిన వాటాలను వారు నవ్వుతూ అందుకుంటుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరకు చేరింది. దాంతో తీవ్రంగా స్పందించారు. సదరు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. లంచం సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామని ఎల్జీ వీకే సక్సేనా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఒకానొక సమయంలో తమ వద్ద కూడా ఇలా డబ్బులు తీసుకున్నారంటూ గుర్తు చేసుకున్నారు. ఇంకొందరైతే సస్పెన్షన్ కేవలం వారికి హాలిడే వంటిదని చెప్పారు. ఢిల్లీలో ఇలాంటివి సాధారణంగానే జరుగుతుంటాయని కామెంట్ చేశారు. అయితే చిన్న స్థాయిలో ఉన్నవారు దొరికిపోయి శిక్ష అనుభవిస్తున్నారు, కానీ పెద్ద తలకాయలను మాత్రం రక్షిస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.